హాయ్ హలో సాక్షి.com స్వాగతం. తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.5గా నమోదైన ఈ భూకంపం సునామీని కూడా సృష్టించే అనుమానాలున్నాయి. పూర్తి వివరాల కోసం సాక్షి.com చూడండి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరిన్ని కష్టాలు ఎదురయ్యాయి. బీమా సంస్థలు మోసం చేశాడన్న ఆరోపణపై కేసు ఎదుర్కొంటున్న ట్రంప్ ఇందుకు దాదాపుగా 1,460 కోట్ల రూపాయల సొమ్ము కోర్టుకు చెల్లించాల్సి వచ్చింది. పూర్తి వివరాలు సాక్షి.comలో. ఆంధ్రప్రదేశ్లో అవ్వాతాతలకు పింఛన్లు అందేందుకు మార్గం సుగమమైంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి గ్రామ సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలు కానుంది. పూర్తి వివరాలు సాక్షి.comలో. కోవిడ్ తర్వాత ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు ఐటీ కంపెనీలు నానాపాట్లు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఒక కొత్త ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఐఓటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు నిర్ణీత వారాల్లో వారి కార్యాలయాలకు వెళ్లాల్సిందని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు సాక్షి.comలో. ఐపీఎల్ మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. నిన్నటి ఆర్సీబీ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ ఆసక్తికరంగా ముగిసింది. కోహ్లీ కొన్ని రికార్డులు సృష్టించాడు, కానీ ఆర్సీబీ ఓటమి పాలైంది. పూర్తి వివరాలు సాక్షి.com.